ఆకలేస్తే అమ్మవైపు, ఆపద వస్తే నాన్న వైపు చూసే 6 ఏళ్ల చిన్నారుల పాలిట మారుతల్లి మరణ శాసనమైంది. భర్త మొదటి భార్య పిల్లల్ని వదిలించుకునేందుకు సవతి తల్లి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. కవలల్లో ఒకరిని ఇనుపగొట్టంతో కొట్టి చంపగా ఇంకొకరిని కాలే పెనంపై కూర్చోబెట్టి చిత్రవద చేసింది. సవతి తల్లితో పాటు కన్నతండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా కొండవీడుకు చెందిన సాగర్ జగ్గయ్యపేటకు చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి 2 కవలలు కార్తీక్, ఆకాష్ పుట్టారు. రెండో కాన్పులో పాప పుట్టాక అనూష చనిపోయింది. పాపను వేరొకరికి దత్తత ఇచ్చారు. 2 కవలలు సాగర్ నాన్నమ్మ సమక్షంలో పెరుగుతున్నారు. కొన్నాళ్లకు సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వారానికే మొదటి భార్య పిల్లలపై లక్ష్మి పగబట్టింది. చీటికి మాటికి కొడుతుండేది. 2 ఏళ్ల క్రితం లక్ష్మికి ఓ కుమార్తె పుట్టింది. అప్పట్నుంచి సవతి తల్లి సంతానాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మనసులో పెట్టుకుంది. ఈ క్రమంలో శనివారం భర్త పనికి వెళ్లగానే కార్తీక్ ను ఇనపగొట్టంతో కొట్టి చంపేసింది. ఇంకో పిల్లాడు ఆకాష్ ను వేడివేడి పెనంపై కూర్చోబెట్టి నరకం చూపించింది. మా తమ్ముడు నన్ను చెప్పని బాగానే చూసుకుంటుంది. తర్వాత బెల్టులతో కర్రలతో కొడతాం, ఇంట్లో పెట్టి తలుపులు వేయటం. మా తమ్ముడికి మా నాయనమ్మ చెప్పినా కానీ నమ్మట్ల. మా తమ్ముడిని పనికి బానిచ్చింది. అట్ల కాడ కాల్చి పెను ఈ అబ్బాయిని చేతులు కట్టేసి కూర్చోబెట్టింది దాని మీద. ఆ అబ్బాయిని నిన్న మధ్యాహ్నం ఊదురుగొట్టం తీసుకొని తల మీద కొట్టిందంట. ఒళ్ళంతా ఘాట్లు, గొంతు నులిమి చంపేసేసింది. అరగంట సేపు ఇంటి ముందు అంతే నేల మీద వనుకొని కొట్టుకులాడుతున్నాడంట. ఆ అబ్బాయికి ఎరగనట్టే ఫోన్ చేసి పిడుసులు వచ్చినాయి, ఇంటికి వచ్చేసాయి, పిల్లాడు బాగాలేదని చెప్పిందంట. పోస్ట్ మార్టం కోసం కార్తీక్ మృతదేహాన్ని, చికిత్స కోసం ఆకాష్ ను గుంటూరు జీజీహెచ్ కు పోలీసులు తరలించారు. 2 సంవత్సరాలు ఒక పాప పుట్టింది రీసెంట్ గా. దానివల్ల వీళ్ళు పిల్లలిద్దరిని ఎలాగైనా వదిలించుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. వాళ్ళకి తిండిగా సరిగా పెట్టినట్లేదు. సో బాడీలో బ్లడ్ గార్డ్ ఏం లేదు, సీరియస్ అని చెప్పారు. అంటే సీట్ మొత్తం 1 ఇంచ్ కాలిపోయింది బ్యాక్ సైడ్ అంతా. అంటే ఎలా కాల్చారని అడిగితే మన పెను కాల్చి గట్టిగా అదివేశారని చెప్తున్నారు. అంటే మీరు సరిగ్గా చూసుకోలేదు. లాస్ట్ నుంచి అడుగుతున్నాను, పిల్లలు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చేయట్లేదు. పసిపిల్లల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన లక్ష్మి, సాగర్ ను కఠినంగా శిక్షించాలని పిల్లల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.